నేను మీ శ్రీకాంత్. ఇక్సోరా మొక్క ఇక్సరా కోచినా. ఇక్సోరా మొక్కలు సాధారణంగా పొదలుగా పెరుగుతాయి. ఇవి రూబియేసి కుటుంబానికి చెందిన సదా పచ్చని మొక్కలు. ఇక్సోరా మొక్క శాస్త్రీయ వివరణ. శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ ఇక్సరా కోచినా. కుటుంబం ఫ్యామిలీ రూబియేసియాయ్. సామాన్య పేర్లు. తెలుగులో రాతమంచి, చిక్కుడ చెట్టు. ఆంగ్లంలో జంగల్ జెరేనియం, ఫ్లేమ్ ఆఫ్ ద వుడ్స్, జంగల్ ఫ్లేమ్. మూల ప్రాంతం. ఇక్సోరా మొక్కలు ప్రధానంగా భారతదేశం మరియు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు చెందినవిగా భావించబడతాయి. వర్గీకరణ క్లాసిఫికేషన్. కింగ్డమ్ ప్లాంటే. విభాగం యాంజియోస్పర్మ్స్. వర్గం యూడికోట్స్. క్రమం జెన్షనల్స్. కుటుంబం రూబియేసియాయ్. జాతి ఇక్సరా. ప్రజాతి ఇక్సరా కోచినా. ముఖ్య లక్షణాలు. ఆకులు గోధుమ పచ్చ రంగులో మెరిసే లక్షణంతో ఉంటాయి. ఆకులు మధ్యస్థంగా పెద్దవిగా, వెడల్పుగా ఉండి అందంగా కనిపిస్తాయి. పువ్వులు చిన్నవి, గుత్తులుగా క్లస్టర్స్ పెరుగుతాయి. రంగులు ఎరుపు, గులాబీ, పసుపు, నారింజ మరియు తెలుపు ఉంటాయి. పువ్వులు మృదువైన సువాసన కలిగినవిగా ఉంటాయి. వృద్ధి. ఈ మొక్కలు సుమారు 3 నుండి 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వేడి మరియు సమశీతోష్ణ వాతావరణంలో బాగా వృద్ధి చెందుతాయి. ఫలాలు. చిన్న, రంధ్రాకారంలో ఉండే బెర్రీస్ లాంటి ఫలాలు పువ్వుల తర్వాత ఉత్పత్తి అవుతాయి. పెంపకం. మట్టి మంచి డ్రైనేజీ కలిగిన మట్టి అవసరం. నీటిపారుదల. పొదలకు పచ్చదనాన్ని కాపాడటానికి తగినంత నీటిని ఇవ్వాలి. సూర్యకాంతి. పూర్తి సూర్యకాంతి లేదా కొంత మేఘావృత పరిసరాల్లో పెరుగుతుంది. ఎరువులు. ప్రతి నెలకు ఒకసారి సేంద్రియ ఎరువులు వేస్తే మొక్క బలంగా పెరుగుతుంది. ఉపయోగాలు. 1. అలంకరణ. ఇక్సోరా మొక్కలను గార్డెన్లలో, పార్కుల్లో సరిహద్దు పొదలుగా ఉపయోగిస్తారు. 2. ఆయుర్వేద గుణాలు. దాని వేర్లు, ఆకులు కొన్ని సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. 3. పర్యావరణ ప్రయోజనాలు. ఇది గాలిని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. ఇక్సోరా మొక్క అందమైన పువ్వులతో పాటు తక్కువ నిర్వహణతో పెరిగే ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఇది మీ గార్డెన్కు రంగుల హంగును తీసుకురాగలదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.